నమస్తే, వెల్కమ్ టు ఓట్ ఇన్ టీవీ. విశాఖ హౌస్ కమిటీ కామెంట్స్. విశాఖ డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో కమిటీ నియమించడం జరిగింది. నిజాలు తెలుసుకునేందుకు రావడం జరిగింది. జిల్లా అధికారులు, ప్లాంట్ సిబ్బందితో చర్చించామని, నిపుణులు బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని, నిజాలు ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. పాడి రైతులకు లబ్ధి చేకూరడం లేదని, రైతులు వారి కుటుంబానికి సరైన వైద్యం లభించడం లేదని, కోఆపరేటివ్ నుండి సంస్థగా ఏర్పడిన తర్వాత ఆరోపణలు ఎక్కువగా జరిగాయని, 2 నుండి 3 లక్షల వరకు రైతులు కలిపి సంస్థను ఏర్పాటు చేసుకున్నారు అని, విశాఖ డైరీకి నష్టం లేని విధంగా కమిటీ నిర్ణయాలు ఉంటాయన్నారు. నష్టం చేసేందుకు ప్రయత్నించే వారిని కూడా విడిచిపెట్టేది లేదని పల్లా శ్రీనివాసరావు అన్నారు. రైతులు, స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారు. హౌస్ కమిటీ నిర్ణయం మేరకు పాడి రైతులకు సంబంధించి దానా ధరలు పెంచేవారు రైతుల వద్ద నుండి తీసుకుంటున్నారు. పాల ధరను తగ్గించారు. అర్హత లేని వారికి ఉన్నతాధికారులుగా ఇష్టానుసారంగా నియమించుకున్నారు. పాడి రైతులు, కాంట్రాక్ట్ వర్కర్స్కి సంబంధించిన విషయాలు చూస్తున్న రైతులకు సంబంధించిన నగదు ట్రస్ట్ పేరిట దారి మళ్లిస్తున్నారు. ప్లాంట్ ప్రస్తుతం 10 కోట్ల అప్పులతో నడుస్తుంది. రైతులు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొల్యూషన్ బారిన పడినటువంటి ప్రజలు, అక్కరెడ్డిపాలెం ప్రజలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు గత అసెంబ్లీ ఎలక్షన్లో అసెంబ్లీ నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ సెషన్లో వచ్చి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా మరి అసెంబ్లీలో నేను అలాగే మన రామకృష్ణబాబు గారు ప్రస్తావన చేసిన తర్వాత, కార్మికుల సమస్యలు ప్రస్తావన చేసిన తర్వాత గౌరవ స్పీకర్ అయినటువంటి అయ్యన్ గారు, ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు, వారు వెంటనే దీన్ని నిగ్గు తేల్చడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి, సందేహాలు తీర్చడానికి మరి హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దానికి చైర్మన్గా మరి జ్యోతిల్ నెహ్రూ గారు ఉన్నారు, ఇందాక చెప్పినట్టుగా. కనుక ఈరోజు ఏవైతే ఆరోపణలు వచ్చినాయో దాని మీద వారికి, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి వారి వాళ్ళకి సరైన నివేదిక ఇచ్చి మా అందరి జీవితాలు బాగుపడేటట్టు చూస్తారని ఈ సభకు అధ్యక్షతగా మన స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, స్టేట్ టీడీపీ ప్రెసిడెంట్ గారు వారిని సభకు వహించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి సభాధ్యక్షులు రమణ గారికి, ఈరోజు విశాఖపట్నం డైరీ పైన హౌస్ కమిటీ వేసి దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు మరి జ్యోతిల్ నెహ్రూ గారికి, అలాగే మరో పెద్దలు గౌరవనీయులు ఈ హౌస్ కమిటీలో సభ్యులైనటువంటి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారికి, అలాగే కమిటీ సభ్యులైనటువంటి పెద్దలు బొండా ఉమా గారికి, శ్రీమతి శిరీష గారికి, అలాగే డాక్టర్ సుబ్బరాజు గారికి, అలాగే బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన్ గారికి, అలాగే అధికారులకు, సోదరి అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరి వారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే వెలగపూడి రామకృష్ణబాబు గారికి, అందరి శాసనసభ్యులకు, అధికారులు, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ విశాఖ డైరీ 2000 వరకు 1964 సహకార రంగంలో ప్రభుత్వ రంగంగా నడిచేది. తదుపరి 2000 సంవత్సరంలో ఏదైతే స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ ప్రకారంగా ఉద్యోగులందరికీ కూడా అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక తీర్మానం చేసి ఈ రోజు మారడం జరిగింది. అదేవిధంగా తదుపరి 2006 విధంగా స్టాండర్డ్ హెచ్ఆర్ పాలసీ, సీనియారిటీ కానీ ఇటువంటి ఏం ఫాలో అవ్వకుండా, అదేవిధంగా మనం డిమాండ్స్ లో పెట్టినటువంటి 20 డిమాండ్స్ లో చాలా వరకు అన్ని విధాలా మనల్ని ఇబ్బంది పెట్టి, అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్ కి స్టాట్యూటరీగా రావాల్సినటువంటి ఏ బెనిఫిట్స్ కూడా చాలా మందికి రాలేదు. అవునా కాదా?
399 రూపాయలు కేవలం 30 సంవత్సరాల సీనియర్ కూడా ఉన్నారు. రవణమ్మ లగన్నమ్మ ఇక్కడ ఉన్నాం. 30 సంవత్సరాల సీనియర్ సార్. ఈ అన్ని విషయాల్లో కూడా మేము కూలకోసంగా ఈ 2 లెటర్ యాడ్స్ మీద కూడా ఖచ్చితంగా కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా ఇతర సభ్యులందరికీ మేము ఇస్తాం. ఇక్కడ ఇది కాకుండా మీకు ఉన్నటువంటి ఏదైతే హౌస్ కమిటీ వచ్చిందో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దలు మీరు చూస్తారు. లాస్ట్కి వచ్చిన తర్వాత 10 కోట్లు అప్పంటారు. సో ఇలాగా పొందలేనటువంటి సమాధానం అయితే వచ్చిందండి. ఇప్పుడు అందుకే 3 గంటలకు మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రివ్యూ చేసుకుని ముఖ్యంగా ఆడిటర్ని వేసి దీంతో ఇంకా అకౌంట్స్ పైన నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సార్ చైర్మన్ గారు వాళ్ళతో వరకు కూడా 3 అంచెలుగా మార్పులు చెందింది. ఇవాళ ఒక రకంగా మనం నిక్కచ్చిగా మాట్లాడుకోవాలనుకుంటే ఇది ప్రైవేట్ పరం కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఆడిటింగ్ జరుగుతుంది. టెక్నికాలిటీస్ కూడా చూడడానికి కంపెనీ యాక్ట్ని ఇటు సొసైటీ యాక్ట్ని రెండింటినీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇందులో వాళ్ళకి స్పెషల్ కమిటీ ఉండదు. మాతో పాటే వాళ్ళు కూడా సార్ అందరూ కలిసి విజిట్ చేస్తారా సార్ యాజమాన్యం. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది. అక్కడ నేరుగా ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాని సమాధానం అడిగితే వాళ్ళు అంటారు మేము ఇక్కడ పైప్ లైన్ వేసి వదులుతున్నామని చెప్తున్నారు. వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది. కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది. కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కు సంబంధించి వచ్చినాయి. ఎందుకంటే పాడి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి. అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి. అది ఇక్కడ యాజమాన్యం వారిని అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు. మళ్ళీ ట్రస్ట్ కోసం అడిగితే మళ్ళీ వారే సమాధానం చెప్తున్నారు. సో ఇలాగ అనేక అనుమానాలకు దారి తీసినటువంటి పరిస్థితి చూసాం. దీని మీద మరొక మారు కూర్చొని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్ని అటు అసెంబ్లీకి స్పీకర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇది లాభాల బాటలో నడిచేటట్టుగా మేము ఆ సందేహాలు కానీ సూచనలు కానీ చేస్తామని సందేహాలు నివృత్తి చేసుకుని సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకనూ చెప్పాలంటే యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము 1 పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీస్తుంది. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారేం చెప్తున్నారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము 1 పైసా కూడా తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానం చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దారితీస్తుంది. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మేము ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నాకు సభ్యులందరికీ నమస్కారం. మరి గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతులు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి.
ఇచ్చి ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి. మరి ముఖ్యంగా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఒకటే, సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీనికి ఎవరు ప్రమేయం లేదు. కస్టోడియన్స్ ప్రతి వ్యవస్థకే ఉంటారు, అలాగే కస్టోడియన్స్ ఉన్నారు. ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది. దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద, ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేశారో మా మీద కూడా ఉంది. ఎక్కడ కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మా నిర్ణయాలు ఉంటాయి. అలాగే దీన్ని నష్టపరిచే వారిని బయటికి తీసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి అయితే ఇవాళ ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా విశాఖ డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆర్థిక నిపుణులు. అలాగే కంపెనీ యాక్ట్ను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్